దేవుడా జస్ట్ పాస్ చేసేలే, అది చాలు. అంత ర్యాంకులు మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం చదివే చదువుడికి ఎట్లాగైనా పెళ్ళి చేస్తారు నాకు. కాబట్టి ఓ ర్యాంకులు అవసరం, ఫెయిల్ అవ్వకుండా పాస్ చేసాలి. ఆ ఫెయిల్ అని ఏముందిలే, అదే పెళ్ళేగా. పెళ్ళి తర్వాత ఎవడు చూస్తుండు? అందరు ఇప్పుడు ఎంబీబీఎస్ చదివినా కలెక్టర్ చదివిన ఎవరైనా పెళ్ళేగా. పాస్ చేసేయే, సరేనా? ఒక టెంకాయ కొడతలే, ఒక టెంకాయ కొట్టేసి ఎన్నో కొన్ని అప్పుడు 3 ఉంటే ఎన్నో కొన్ని మెట్లు ఎక్కేస్తాను. సరేనా? బాయ్. దేవుడా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఇంకెవ్వరికి రాకూడదు. నేను మాత్రమే ఫస్ట్ రావాలి. అందరూ నన్నే ఫోటోలో, నేనే ఫోటో ఫ్రేమ్లో పడిపోవాలి. ఎవరినేం తెప్పించావు అనుకో, నీకు పూజలు ఏమి చేయను. నీకు ఎన్ని పూజలు చేసా, ఎన్ని టెంకాయలు కొట్టాను, నీకు కూడా ఎన్నిసార్లు ఎక్కా గుర్తు తెచ్చుకో. నన్నే ఫస్ట్ తెప్పించే, నేను ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి పోస్టర్లో పడిపోతే భలే ఉంటుంది కదా. ప్లీజ్ గుర్తుపెట్టుకో, నా అప్లికేషన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఎంతో కష్టపడి రాసా, మొత్తం రాసా. కాబట్టి నువ్వే చూయాలి. రిజల్ట్ వచ్చేసినమ్మటే నేనే ఫస్ట్ తెప్పించావు అనుకో, నువ్వు నీకు 108 టెంకాయలు కొట్టేసి మోకాల మీద మెట్లు ఎక్కేసేస్తా, సరేనా? అలాగే ఇంకేం చేయాలి, కర్పూరం, చేతి మీద కర్పూరం పెట్టుకుని హారతి చేస్తా. నన్నే ఫస్ట్ తెప్పి, మిగతా అందరూ ఫెయిల్ అయిపోవాలి, నేనే ఫస్ట్ రావాలే, సరేనా? బాయ్. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు?